అందరికీ నమస్కారం. ఈ సంస్కృత భాషలో ఉచ్చారణలో నిశ్చితత్వం ఉంటుంది. ఏ భాషలో అయినా ప్రామాణికంగా భాష ఉపయోగిస్తున్నప్పుడు తప్పకుండా ఖచ్చితత్వం అనేది ఉంటుంది. కానీ అన్య భాష సంపర్కం చేత లేక మనం ఉపయోగించేటువంటి విధానంతో ఆ భాషలో కొన్ని పదాలు, అక్షరాలు వాటి స్వభావాన్ని, స్వరూపాన్ని కోల్పోయి మార్పు పొందుతూ ఉంటాయి. మన యూజింగ్ లాంగ్వేజ్లో అంటే సులభమైనటువంటి భాష, వాడుక భాషలో అనేక పదాలు సంస్కరింపబడిన పదాలు లేక సంస్కృత భాష నుంచి మన భాషలోకి వచ్చిన పదాలు లేదా తెలుగు పదాలైనా కూడా అవి మార్పు పొందుతూ ఉంటాయి. అందుకే వాడుక భాషలో అనేక రకాలైనటువంటి అక్షరాల యొక్క మార్పును, ఆ పదాలను మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అది మనకి తెలుసు. అట్లా మారుతున్నటువంటి విధానాన్ని, నిర్దిష్టతను బట్టే వ్యాకరణ గ్రంథాల్లో మనకి వ్యాకరణబద్ధంగా చేసి వాటిని ఉపయోగించవచ్చు. కవిత్వంలో కానీ, రచనల్లో కానీ, లేక రాసే భాషలో కానీ ఉపయోగించవచ్చు అని పెద్దలు నిర్ధారించారు. అంటే వాడుక భాషలో, మాట్లాడే భాషలో ఎక్కువ నియమాలు పాటించడం అనేది మనకి కనపడదు. ఎంత విద్యావంతులైనప్పటికీ ప్రామాణికంగా ఉపన్యాసాల్లో, వేదికలపైన ఇంకెక్కడ మాట్లాడినా కానీ అన్ని చోట్ల కూడా వాడుక భాషను మాట్లాడడం అనేది ఈనాటి కాలంలో జరుగుతుంది. కానీ సంస్కృత భాషలో అలాంటి మార్పులు ఉండవని మనం గమనించాలి. అందుకే వైదిక సంస్కృతంలో ఇంకా నిశ్చితత్వం అనేది మనకు కనపడుతుంది. ఆ స్వరాలు, ఉదాత్త, అనుదాత్త స్వరాలు ఆ విధంగా ఏ విధంగా పలకాలి అనే దానికి ఖచ్చితమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి వ్యాకరణ విధానాలు ఉంటాయి. అందులో భాగంగానే మనం సంస్కృతం బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ, వ్యాకరణ గ్రంథాల నుంచి కానీ, లేదంటే అనేక ప్రయోగాలను మనం గమనిస్తూ వాటిని అనుసరించి కానీ మనము సంస్కృతంలో ఉండేటువంటి కొన్ని సాధారణ నియమాలను మనం తెలుసుకోవచ్చు. అయితే రుకారం ఉచ్చారణ గురించి తెలుసుకుందాం. ముందుగా తెలుగులో చూద్దాం. తెలుగైనా సంస్కృతమైన రుకారం యొక్క ఉచ్చారణ ఒకటే. ఎందుకంటే తెలుగు, సంస్కృతం విడదీయలేనంతగా కలిసిపోయాయి కనుక సంస్కృత వర్ణాలు తెలుగు వర్ణమాలలో కలిపే మనం నేర్చుకుంటాం. అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నటువంటి ఆ నుంచి రవతి వరకు ఉండేటువంటి వర్ణమాలలో ఇవి సంస్కృత అక్షరాలు, ఇవి తెలుగు అక్షరాలు అని మనం విడదీయలేము అనమాట. అది మనకు అవసరం కూడా లేదు. అయితే వాటిలో ఈ అక్షరాలను మనం 2 విభాగాలుగా చెప్పుకుంటాం చిన్నప్పటి నుంచి కూడా. అవి వర్ణమాలను విభజించినప్పుడు అచ్చులు, హల్లులు అని అలా చెప్పుకుంటూ ఉంటాం. వాటిలో అచ్చులంటే స్వరాలు, హల్లులంటే వ్యంజనాలు అని మనం తెలుసుకుంటాం. అచ్చులంటే స్వయంగా పలకబడేవని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లులంటే అచ్చు సహాయంతో పలకబడేవి అని కూడా చెప్తాం. అయితే అది ఎలాగా అని మనం కొంచెం ఆలోచిస్తే ఆ అని మనం పలకగలుగుతాం. అది పూర్ణాక్షరం అన్నమాట. అలాగా ఖ, రు, చు ఇవన్నీ హల్లులు. ఈ హల్లులు పలకగల కానీ ఉపయోగించలేము అనమాట. అంటే ప్రతి అక్షరాన్ని కూడా, అంటే ప్రతి హల్లును కూడా మనం ఉపయోగించేటప్పుడు తప్పకుండా ఆ నుంచి ఔ వరకు ఉండేటువంటి అచ్చులను చివరగా పెట్టుకొని మనం దాన్ని సంపూర్ణాక్షరంగా చేసుకుంటాం. అంటే క్ ప్లస్ ఆ అయితే క అని, రు ప్లస్ ఊ అయితే రు అని, చు ప్లస్ ఏ అయితే చే అని, ఆ విధంగా హల్లును, అచ్చును రెండింటిని కలిపి దాన్ని మనం పూర్ణాక్షరంగా భావిస్తాం అనమాట. ఒక హల్లు క్ అనే హల్లు ఉన్నదనుకోండి, దాన్ని పూర్ణాక్షరం అను. అది ముందున్నటువంటి అక్షరంతో ఆ పొల్లు చేరి 2 కలిపి ఒక అక్షరంగా గురువుగా పలకబడుతుంది అనమాట. దీన్ని మనము చిన్నప్పుడే తెలుసుకొని ఉన్నాం. అంటే తప్పకుండా స్వరంగా దానితో అచ్చును కలిపి ఉంటేనే క, ర, చ అని వాటిని పూర్ణాక్షరాలుగా మనం ఉచ్చరించగలుగుతాం. కాబట్టి ఆ నుంచి ఔ వరకు ఉండేటువంటి అక్షరాలు అచ్చులు అని మనం తెలుసుకున్నాం. అవేంటి అని మనం చూస్తే ఆ, ఈ, ఊ, రు కూడా ఉంటుంది. ఇది మనకి సంస్కృతంలోనే ఉంటుంది, తెలుగులో మనం నేర్చుకోము. సంస్కృతంలో కూడా చాలా అరుదైనటువంటి పదాల్లో వస్తుందన్నమాట. అలాగే ఏ, ఐ, ఓ, ఔ ఈ విధంగా. అంటే ప్రతి ఒక్క అక్షరం కూడా హ్రస్వము, దీర్ఘము. హ్రస్వము ఆ ఉందనుకోండి, ఆ హ్రస్వము ఆ అంటే దీర్ఘం.
ఈ హ్రస్వము ఈ దీర్ఘము. అట్లాగే ఊ హ్రస్వము ఊ దీర్ఘము అంటే ఊకారము అని అంటారు. అంటే ఊ హ్రస్వం అవుతుంది, ఊ దీర్ఘం కూడా అవుతుంది. అలాగే రూ కూడా అలాగే, రూ కూడా హ్రస్వం ఉంటుంది మరియు దీర్ఘం కూడా ఉంటుంది. అలాగే ఆ అచ్చులతో కూడినటువంటి హల్లులు కూడా అలా పూర్ణాక్షరాలుగా పలకబడతాయి. ఖ ప్లస్ ఆ ఉందనుకోండి కా, ఖ ప్లస్ ఈ కి, ఖ ప్లస్ ఊ కు, ఖ ప్లస్ రు క్రు, ఖ ప్లస్ ఏ కే, ఖ ప్లస్ ఐ కై, ఖ ప్లస్ ఓ కో, ఖ ప్లస్ ఔ కౌ అన్నమాట. ఈ విధంగా మనం రుకారం గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి క్రువును మనం బాగా గమనించాలి. క్రు అన్నప్పుడు ఎలా పలుకుతున్నాం అనేది మనం గమనించాలి. ఎందుకు క్రువును వేరేలాగా పలకాలి అనేది చూద్దాం. ఋత్వంతో కూడినటువంటి పదాలలో కృష్ణ అనేటువంటిది, అలాగే మధ్యలో వస్తుంది ఇది ప్రకృతి అనేటువంటిది, అలాగే పృథ్వీ అనేటువంటిది. ఇందులో ఋత్వాన్ని ఎట్లా పలుకుతున్నాం అనేది కనుక మనం గమనిస్తే, కృష్ణ అనే పదాన్ని చాలామంది కృష్ణ అని పలుకుతూ ఉంటారు, లేదంటే కృష్ణ అని పలుకుతుంటారు. అలా అలా పలికితే ఇప్పుడు క ప్లస్ రు ప్లస్ ఊ కలిస్తే క్రూ అనాలి, ఖచ్చితంగా క్రూ అనాలి. అంటే క ప్లస్ రు ప్లస్ ఊ అంటే ఈ అక్షరం యొక్క అంతమందు ఉకారం పలుకుతున్నాము అని అర్థం అన్నమాట. కృష్ణ అన్నప్పుడు క ప్లస్ రు ప్లస్ ఈ ఉంటే కృష్ణ అనాలి. కానీ కు ప్లస్ రు ఉంటుంది కదా కృష్ణ అనే పదంలో అక్షరం, అట్లాగే కు ప్లస్ రు ప్లస్ ఆ ఉంటే క్ర అనాలి. అలాగే కు ప్లస్ రు ప్లస్ ఊ ఉంటే క్రు అనాలి. కనుక కృష్ణ అని అనద్దు. అంటే కు ప్లస్ రు ప్లస్ ఊ అంటే అంతమందు అక్షరం యొక్క అంతమందు ఉకారము ఉంటేనే క్రు అనాలి. కానీ ఋత్వం ఉంటే కృ అని పలకాలి. దాన్ని మనం బాగా గమనించాలి. అంటే ఎలాగైతే ఉకారము అచ్చో రు కూడా అలాగే అచ్చు. కాబట్టి క్రు అని మళ్ళీ ఉకారాంతంలాగా ఆ అక్షరాన్ని పలకొద్దు, రుకారాంతంలాగానే పలకాలి. కాబట్టి కృ అనాలి కానీ క్రు అని అనకూడదు. అలాగే సృష్టి అనేటువంటి పదం కూడా ఎప్పుడైనా అకారాంతమైన అచ్చున్నప్పుడు, ఇకారాంతమైన అచ్చున్నప్పుడు, ఉకారాంతమైన అచ్చున్నప్పుడు ఎలా పలుకుతామో అక్షరాన్ని సంపూర్ణ అక్షరంగా, రుకారాంతమైన అచ్చున్నప్పుడు కూడా అలా పలకాలి. కానీ క్రు అని ఉకారాంతంగా పలకకూడదు. ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. ఇందులో ఇంకా ఋత్వాన్ని గురించి మరొక అంశాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అదేంటంటే, ఏదైనా సంయుక్తాక్షరము వస్తున్నప్పుడు దానికన్నా ముందు హ్రస్వాక్షరం ఉంటే దాన్ని మనం కొంచెం ఎత్తి చెప్పడము అనేటువంటిది ఒక పద్ధతి అన్నమాట. అంటే ఋత్వానికి సంబంధించి మరొక అంశం కూడా మనం గమనించాలి. సంయుక్తాక్షరం ఉన్నట్టయితే అంటే క ప్లస్ రు ప్లస్ ఆ, ఇది సంయుక్తాక్షరం. క హల్లుకు మరొక హల్లు యొక్క వత్తు అంటే రెండు అక్షరాలు కూడి ఉంది కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అని చెప్పాం. ఈ సంయుక్తాక్షరం ఉన్నట్టయితే ముందున్న అక్షరము ఛందోశాస్త్రంలో గురువుగా మారుతుంది అన్నమాట. అంటే ఏంటి, ఇది రెండు మాత్రల్లో మనం ఉచ్చరించాలి. గురువు అంటే రెండు మాత్రల్లో ఉచ్చరించాలి. ఇప్పుడు ఈ అక్షరం రెండు మాత్రల్లో ఉచ్చరించాలి కాబట్టి ఇక్కడ హ్రస్వమే, ఇది ఒక మాత్రలోనే ఉచ్చరిస్తాం. ఇది గురువు కాదు ఎప్పుడు కూడా. దీనికన్నా ముందున్న అక్షరం గురువు అవుతుంది. ఇది సంయుక్తాక్షరం కాబట్టి. అంటే ఈ రెండు అక్షరాలు హ్రస్వాలే అయినప్పటికీ, రెండిటికి ఒక్కొక్క మాత్రనే ఉన్నప్పటికీ ఇది సంయుక్తాక్షరం అవడం వల్ల ఈ ముందున్నటువంటి అక్షరము హ్రస్వాక్షరము గురువు అవుతుంది. అంటే రెండు మాత్రల్లో దీన్ని ఉచ్చరించాలి. అప్పుడు దీని యొక్క ఉచ్చారణలో కొంచెం తేడా మనము చూపెట్టాల్సి ఉంటుంది. చక్ర అని కాకుండా చక్ర అని దాన్ని అలా ఎత్తి పలకాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ప్రకృతి అన్నప్పుడు ప్రకృతి అని పలకాలి. కానీ ఇది ఋత్వం అంటే కకారానికి కలిసి ఉన్నటువంటి అచ్చు అన్నమాట. క ఎలాగో, కు ఎలాగో, క్రు కూడా అలాగే. కాబట్టి అది సంయుక్తాక్షరం కాదు కాబట్టి దానికన్నా ముందున్న అక్షరము
గురువు కాదు. దాన్ని మనం గమనించుకోవాలి. ఇది అచ్చుతో కూడిన అక్షరమే కాబట్టి దానికన్నా ముందున్నటువంటి హ్రస్వాక్షరం గురువు కాదు. ఇప్పుడు ప్రకృతి అన్నప్పుడు ప్ర ఒకటే లఘువు, అది తర్వాత కృ అన్నప్పుడు అది కూడా ఒకటే లఘువు, తి అన్నప్పుడు అది కూడా ఒకటే లఘువు. అంటే 3 కలిపి ఈ పదం అంతా 3 మాత్రల పదమే అవుతుంది. దీన్ని గమనించాలి మనం. అయితే ఇప్పుడు దీన్ని ఎలా పలకాలి? ఇక్కడ చక్ర అన్నప్పుడు చ అనేది 2 మాత్రలు కాబట్టి చక్ర అని పలికాం. కానీ ఇక్కడ ప్రకృతి అన్నప్పుడు ప్రకృతి అని అనకూడదు. అక్కడ మళ్ళీ ఇంకొక మాత్రను పెట్టకూడదు. ప్రకృతి అనకూడదు, ప్రకృతి అని అనాలి. ఈ యొక్క ఉచ్చారణ యొక్క తేడాను కూడా మనం రుత్వం విషయంలో బాగా గమనించాలి. మొత్తానికి రుత్వం అనేది ఆ ఎలాగో ఈ ఎలాగో రు కూడా అలాగే. కు ప్లస్ ఆ క అని ఎలా పలుకుతామో, కు ప్లస్ ఉ ఎలా పలుకుతామో, కు అని ఎలా పలుకుతామో, కు ప్లస్ ఈ కి అని ఎలా పలుకుతామో, కు ప్లస్ రు కృ అని అలా పలకాలి. కానీ క్రూ అని మాత్రం పలకకూడదు. ఇది మనం బాగా గమనించుకోవాలి. ప్రకృతి అనకూడదు, ప్రకృతి అని అనాలి. ఉచ్చారణలో తేడాలను బాగా గమనిస్తూ చక్కగా స్పష్టంగా మనము ఉచ్చరించేటువంటి ప్రయత్నం చేద్దాం.